నేను మీ మధునండి. ఈరోజు మిక్సింగ్ వెజిటేబుల్స్తో బ్రహ్మాండం అంటే బ్రహ్మాండమైన కర్రీ తెచ్చాను. చుక్కాకు బీరకాయ చిక్కుడు గింజలతో నోట్లో అలా పెట్టుకుంటే కరిగిపోయేటట్టుగా రుచిలో అమోఘంగా ఉండేటట్టు తీసుకున్నా. దాని కాంబినేషన్ పప్పుచారు. పప్పుచారు ఉంటే ఎగ్ ఉండాలి కదా, ఏమంటారు? ఫుల్ వీడియోలోకి. ముందుగా అల్లము, ఎర్రగడ్డ, పండుమిర్చి, టమోటాలు, ఇంకా మనకి తెల్లగడ్డలు, ఇవే మన మసాలాకి యూస్ చేసే ఐటమ్స్ అనుకోండి. మంచి క్వాలిటీ అయినవి, ఎక్కువ క్వాంటిటీ లేకుండా తక్కువ పదార్థాలతో రుచిలో అమోఘంగా ఉండేటట్టుగా చేసుకుని మన బీరకాయ చుక్కాకు చిక్కుడు గింజల కర్రీ ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక కడాయి తీసుకొని ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లోకి ఎర్రగడ్డలు, పండుమిర్చి, టమోటాలు పెద్దగా యాగాల్సిన అవసరం లేదు. దాంట్లోకి అల్లం, తెల్లగడ్డ కూడా వేసి ఒక 2 నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకొని, ఫ్రై చేయటం దేనికి, దాన్ని అలా వేసేసి మిక్సీ కొడితే పోదా అనుకుంటారా? ఏ పదార్థాన్ని ఎలా చేస్తే అలా రుచిగా ఉంటుంది. మనకి మార్కెట్లో పందిరి చిక్కుడుకాయ గింజలు దొరుకుతాయి కదా, వాటిల్ని ఒక 100 గ్రాములు తీసుకోండి. వాటిని నీట్గా కడుక్కొని ఎక్కడన్నా పురుగు గట్రా లేకుండా చూసుకుందాం. ఇందాక టమోటా, ఎర్రగడ్డ, పండుమిర్చి, అల్లం, తెల్లగడ్డ ఉంది కదా, వీటిలన్నిటిలో వేరే దాంట్లోకి తీసుకొని చల్లార్చండి. ఇంకా మనకి ఈ బీరకాయ మన గార్డెన్లోదేను పందిరి చిక్కుడులో గింజలు తీసుకున్నాగా, చుక్కాకైతే నేను ఒక కట్ అయితే తీసుకుంటున్నాను. అసలు సిసలైన మెయిన్ ప్రాసెస్ ఏదంటే ఈ మూడిటిలతో మన కర్రీ ఆసం అంటే ఆసంగా ఉంటుందండి. నాన్ వెజే కాదు, వెజ్లో కూడా మనము బ్రహ్మాండమైన రుచిని తినొచ్చు. ఇంకా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసిన తర్వాత అది హీట్ అయ్యే లోపల మీడియం సైజు కట్ చేసుకున్న ఆనియన్స్, ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి, మంచి కరివేపాకు, ఇందాక మన చల్లారిన టమోటా పేస్ట్ని ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాల్ని తీసుకుందాం. అవి చిటాపట వేగిన తర్వాత మనం మీడియం సైజు ఉండే ఒక ఎర్రగడ్డని కట్ చేసుకున్న, ఆల్రెడీ మనం మసాలాలోకి వాడాం కదా, అందుకోసంగా దాన్ని కూడా మనం వేసేసి గరాబిరా అంటూ కొంచెం సేపు వేగనిద్దాం. ఒక 20 సెకండ్లు, లేకపోతే ఒక 10 నిమిషాలైనా. అలా వేగిన తర్వాత దాంట్లోకి కరివేపాకు యాడ్ చేసుకుందాం. దాంట్లోకి చీల్చిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. ఏది కూడా హైలో పెట్టుకోకుండా సిమ్లో దీని ప్రాసెస్ అంతా జరిగేటట్టు చూసుకుంటూ ఉండండి. ఎర్రగడ్డ ఎక్కడ మాడకుండా. ఇందాకటి మన టమోటా మసాలా ఉంది కదా, దాన్ని మధ్యకి వేయకుండా బయట నుంచి వేసుకుంటూ మధ్యలోకి రావాలి. ఇలా వేసిన తర్వాత హైలో పెట్టేసి ఇవ్వకండోయి, మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకొని దాన్ని మన మసాలాకి యాడ్ చేసుకుందాం. సిమ్లో దీని ప్రాసెస్ అంతా అయ్యిందనుకోండి, ఈక్వల్గా మసాలా ఫ్రై అవుతుంది. ఒక గుప్పెడు ఇందాకడ మన చుక్కాకు మీరు ఏ సైజులో అయినా కట్ చేసుకోండి, ఎందుకంటే చుక్కాకు అలా వేస్తే ఇలాగా మెంట్ అయిపోతుంది కాబట్టి. ఆ చుక్కాకును కూడా యాడ్ చేసుకొని అలా కలిపెట్టుకున్న తర్వాత మనము చూడండి, చుక్కాకుని ఏ డైరెక్షన్ అయినా కట్ చేసుకున్నాం, ఈజీగా అది మెంట్ అయిపోతుంది. దాన్ని కొంచెం సేపు మూతేసి పెట్టామనుకోండి, ఈ విధంగా మనకి మెంట్ అయిపోయి ఉంటుంది. ఆ మెంట్ అయిన దాని నుంచి మంచి ఫ్లేవర్స్ బయటకు వస్తాయి, ఆస్వాదించండి. దాన్ని అడుగంటకుండా గజాబిజగా కలిపేసేయాలి. ఎందుకంటే అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మన బీరకాయని సన్నంగా కట్ చేసుకోండి, మరీ పెద్దగా వద్దు, మరీ చిన్నగా వద్దు. ఒక మోస్తారుగా ఈ టైప్లో కట్ చేసుకొని
ఇందాక మన పందిరి చిక్కుడు గింజలు ఉన్నాయి కదా, వాటిల్ని కూడా యాడ్ చేసేసేయండి. వీటిలన్నిటిని ఈక్వల్గా సన్నటి సెగ మీదే ఏ ప్రాసెస్ అయినా చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ అంటే కారం. ఆల్రెడీ మనం కారం యాడ్ చేస్తున్నాం కదా, పండుమిర్చి చూసుకొని యాడ్ చేసుకోండి. కారం వేసుకున్నాక పసుపొడి యాడ్ చేసుకోండి. పసుపొడి ఆరెంజ్గా ఉందంటారా, కొంచెం ఎడిటింగ్లో మనకి అలాగే కనిపిస్తుంది. కొంచెం ధనియాల పొడి, కల్లుప్పు నేను మ్యాక్సిమం యాడ్ చేస్తాను, మీకు నచ్చితే సాల్ట్ అయినా యాడ్ చేసుకోండి. వీటిలన్నిటిని మంచిగా అడుగంటకుండా గరాబెరా అడుగుని టచ్ చేస్తూ కలపాల. కలిపిన తర్వాత కొంచెం సేపు ఒక 5-10 మినిట్స్ మనం మూత పెట్టేసి తీసినాక మన మసాలాలన్నీ చూడండి ఈక్వల్గా అన్నిటికి పడుతుంది. ఒక 50% ఉడుకుతుంది. 50% ఉడికిన తర్వాత మనము దీన్ని అడుగు మాత్రం అంటనీయకుండా చూసుకోండి. దీంట్లోకి ఒక 100 గ్రాములు వాటర్ యాడ్ చేయండి. అంటే మన చిన్న గ్లాస్ అంతా, మరీ ఎక్కువ పోయబాకండి. ఆల్రెడీ అన్నీ కుక్ అయిపోయినాయి. వాటర్ వేయటం వల్ల మనకి లిక్విడ్గా వస్తుంది. అందుకోసం దీంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని, ఒక హాఫ్ చెక్క నిమ్మ చెక్కని యాడ్ చేసుకొని, వీటిలన్నిటిని నిమ్మకాయే ఎందుకు, మేము చింతపండు కూడా యాడ్ చేసుకుంటామంటే అది మీ ఇష్టం. ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఇందాక కర్రీని గరాబెరా కలిపేసిన తర్వాత, ప్రతిసారి గరాబెరా కలిపెట్టండి అని ఎందుకంటున్నానంటే, మనకి ఈ వెజిటేబుల్స్ అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకోసం అడుగంటిందంటే రుచి పోతుందిగా. ఉప్పు కారాలు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని, ఒక గుప్పిడి కొత్తిమీర తీసుకొని అలా సుతమారంగా వేసినాక మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎప్పుడు ఏదో ఒక బౌల్లో వేసి చూపించవచ్చు కదా అనుకుంటారా, ఆర్టిఫిషియల్గా నాకు నచ్చదండి. ఏది కూడా మనకి నేచురల్గా ఉండాలి. ఇప్పుడు మన రైస్ అంటే అంత పెట్టుకొని కమ్మంగా ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ తినండి.